కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్కు హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా కార్యకు సంబంధించి అయితే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందో దానికి సంబంధించి ఏసీబీ అధికారులు ఇచ్చిన నోటీసుకు ప్రతిస్పందనగా ఈరోజు కేటీఆర్ గారు ఏసీబీ కార్యాలయం రావడం జరిగింది. అందులో భాగంగా కేటీఆర్ గారు అడ్వకేట్స్తో పాటు నేను హాజరవుతానని చెప్పడం జరిగింది. దానికి పోలీసులు అదేవిధంగా ఏసీబీ అధికారులు దాన్ని తిరస్కరించడంతో మేము కూడా ఏసీబీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కేటీఆర్ గారి దగ్గర వాళ్ళు ఇచ్చిన నోటీస్కు ప్రతి నోటీస్ తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశ పౌరునికి ఎవరికైనా లీగల్ ఎయిడ్ తీసుకునే అవకాశం భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం మనకు ఆ అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే ఈరోజు అడ్వకేట్లని అనుమతించకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి పాలన చూసాం, గతంలో రేవంత్ రెడ్డి వ్యవహారం చూసాం మనం, ఇప్పుడు ఆయన పాలన చూస్తూ ఉన్నాం. ఒక క్రిమినల్ బుద్ధి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు దురదృష్టకరం. ఎందుకంటే మా యొక్క అడ్వకేట్ వృత్తిని కూడా ఈరోజు అలా అవమానపరిచింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకు ఆ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోజుకు కొత్త డ్రామాలు క్రియేట్ చేస్తూ ఉన్నది. కేటీఆర్ గారు గౌరవ కోర్టుకు అనుమతితోటి గౌరవ కోర్టు మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు కేటీఆర్ గారు ఏసీబీ కోర్టుకు రావడం జరిగింది. కానీ ఇక అధికారులు కావాలనే గంట సేపు అతనిని నిలబెట్టి రోడ్ల మీద నిలబెట్టి అవమానపరిచారని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అడ్వకేట్గా నేను కూడా కేటీఆర్ కేసు పోవడం జరిగింది. మమ్మల్ని కూడా రానియలేదు, మా యొక్క లీగల్ టీం పెద్దలు వచ్చి ఉన్నారు, వాళ్ళని రానియలేదు. ఈ విధంగా కుట్ర కేసులు పెడతా ఉన్నారు. కుట్ర కేసులతో పాటు అడ్వకేట్ల హక్కులు కూడా ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం భంగం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారత రాజ్యాంగం చెప్తా ఉన్నాడు. నేను భారత రాజ్యాంగం ప్రకారం అన్ని పనులు అయితే మరి ఇక్కడ కూడా భారత రాజ్యాంగం ఉంది కదా. రేవంత్ రెడ్డి గారు ఏసీబీ ఆఫీసులో కూడా భారత రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారమే కదా మేము పనిచేస్తూ ఉన్నాము. భారత రాజ్యాంగం ప్రకారమే అడ్వకేట్ పనిచేస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగం ప్రకారమే కదా ఈరోజు గౌరవ కోర్టు కూడా నాట్ టు అరెస్ట్ చేయవద్దని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మీరు ఈ విధంగా కేటీఆర్ గారి పైన వేధింపులు వేస్తూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తెచ్చిన రాష్ట్రం తెచ్చినటువంటి ఇలా నేతలపైన నువ్వు ఆక్రమణ కేసుల నువ్వు బనాయిస్తూ ఉన్నావు. నువ్వు తెలంగాణ ద్రోహి అయిన నువ్వు ఈరోజు తెలంగాణ ఉద్యమకారైన కేటీఆర్ గారి పైన ఆక్రమణ కేసు పెట్టి ఇబ్బంది గురి చేస్తూ ఉన్నావు. రేవంత్ రెడ్డి ఖబర్దారుని హెచ్చరిస్తూ ఉన్నాం. మా అడ్వకేట్ విధులను కూడా నువ్వు ఈరోజు నీ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు అడ్డుకుంటూ ఉన్నారు. ఇది మంచిది కాదు, మంచి పరిణామం కాదు.